నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. దేవరా సినిమా రిలీజ్ అయింది, అందరూ చూసే ఉంటారు. నేను కూడా ఇందాకే చూసి వచ్చా. సో ఈ సినిమా గురించి మన స్టైల్లో, మన టైప్ ఆఫ్ రివ్యూలో కొంచెం క్లుప్తంగా, డీటెయిల్గా, వివరంగానే మాట్లాడుకుందాం రండి. తన అహంకారాన్ని గెలిపించుకోవడానికి అత్యాశతో తప్పు వైపు పోతున్న భైరాని తన బలగాన్ని భయపెట్టిన దేవర, అర్జునుడికి అభిమన్యుల్లా దేవరాకి అభయహస్తం అందించిన వీర. ఇదే క్లుప్తంగా చెప్పుకోవాల్సిన కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, దేశం కోసం భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఒక సైన్యం వాళ్ళ మనుగడ కోసం ఆ ధైర్యాన్ని దుర్వినియోగం చేస్తూ దేశద్రోహం చేస్తే, ఆ ధైర్యాన్ని భయపెట్టడానికి భయం అనే ఆయుధంతో ఎదురు తిరిగింది ఒక బలం. ఆ బలాన్ని ఎదిరించే గుండెని చంపే బలగాన్ని తయారు చేసుకుంటున్న ఆ సైన్యాధిపతి ఆ బలాన్ని చంపగలిగాడా లేదా అనేదే ఈ సినిమా కథ. ఇక కథనం విషయానికి వస్తే, మన కొరటాల శివ పాత సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా నల్లేటి మీద నడకలాగా జర నిదానమే ప్రధానం అన్నట్టే సాగుతుంది. పర్లేదు, బాగానే ఉంది అని సాగుతున్న కథనంలో అక్కడక్కడ వచ్చే మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి అనిపించినా వావ్ అనే ఫీలింగ్ మాత్రం రాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, పట్టాలు బలంగా లేనప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ వేసుకెళ్ళినా వేగంగా వెళ్ళలేం. ఇది అలాగే. కథాబీజం కథ బాగున్నాయి, కానీ దాన్ని నడిపించిన కథనమే చాలా పేలవంగా ఉంది. సగటు ప్రేక్షకుడు కూర్చుని భరించాలి అంటే కొంచెం కష్టమే. అలానే గత సినిమాల్లోలా ఎన్టీఆర్ ఏమైనా అద్భుతాలు చేశాడా అంటే, నార్మల్గా ఒక రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ ఎన్టీఆర్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది, కానీ అది కూడా అంతగా మనకి హైనివ్వదు. ప్లస్ ఈ ఎన్టీఆర్ లుక్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. దానికి తగ్గట్టు చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా, అండ్ దానికి తగ్గ వేసిన సెట్లు, ఆ డార్క్ థీము అక్కడక్కడ చాలా వరకు మనల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేదంటే, ఈ సినిమాకి కథనం మాత్రం చాలా పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. అభినయానికి వస్తే, ముందు హీరోయిన్ గురించి, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, 2 సీన్లలో బాగా యాక్ట్ చేసింది. తర్వాత సినిమాలో ఎక్కడా కనిపించదు. జాహ్నవి కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఇతరితర క్యారెక్టర్లు ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కువగా సినిమా నడిచేది సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, దేవరా, భైరా లేదా వీర, ఈ 3 క్యారెక్టర్ల మధ్య నడుస్తుంది. అండ్ వాళ్ళలో కూడా ఎన్టీఆర్ గారిది సెకండ్ వీరా క్యారెక్టర్లో చేసిన కామెడీ ఎక్స్పీరియన్స్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఆయన పాత మూవీస్తో కంపేర్ చేసుకుని చూస్తే ఆయన బెస్ట్ ఇచ్చాడు అని అయితే మనకు అనిపించదు. ఓకే, పర్లేదు, ఎన్టీఆర్ చేశాడు, ఆ వావ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది అస్సలు కనిపించదు మనకి. ఇంకా ఇక్కడ అభినయం విషయంలో ఎన్టీఆర్ గారు ఆయన బెస్ట్ ఇచ్చారు, కానీ కొరటాల శివ గారు ఆయన నుంచి అంత బెస్ట్ తీసుకోలేకపోయాడు అని నాకైతే అనిపించింది. అభినయం పరంగా కూడా కొంచెం ఓకేగానే ఉంది మూవీ. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానం గురించి చెప్పాలంటే, ముందుగా మాట్లాడుకోవాల్సిన మ్యూజిక్ గురించి. క్లైమాక్స్లో వచ్చిన బీజిఎం అద్భుతంగా, మామూలుగా లేదు, అసలు సూపర్గా ఉంది. కానీ అదే బీజిఎం సినిమా అంతా కంటిన్యూ అయితే ఇంకా బాగుండు అనిపించింది. ఆ క్లైమాక్స్లో ఆ చొరచాప దగ్గర వచ్చిన ఫీలు ఇంకెక్కడా రాదు మనకి. అది ఎందుకో ఏంటో మరి, అనిరుద్ధ్ ఆ టైంలోనే నిద్రలేచాడా అనే అనుకోవాలి. అండ్ ఆ తర్వాత క్లైమాక్స్లో వాడిన విజువల్స్ ఎంత పేలవంగా ఉన్నాయంటే, 200-300 కోట్ల బడ్జెట్స్లో అలాంటి విజువల్స్ చూస్తే మనకి ఏమనాలో కూడా అర్థం కాదు. అండ్ మిగతా చోట్ల కూడా, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే డిఓపి కానీ, లేకపోతే మిగతా ఎక్స్పెక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ సెట్ పరంగా కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం డిగ్రేడ్ విఎఫ్ఎక్స్ అనిపించాయి. బట్ స్టిల్ ఇంకొంచెం ఆ కేర్ తీసుకుని, ఆ విఎఫ్ఎక్స్ మీద ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్ అనిపించేది. సో ఈ మూవీ పరంగా గురించి ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. క్లుప్తంగా చెప్పాలంటే, కథనాలకి నేను వచ్చేది 2/1.75 ఇస్తా. స్క్రీన్ ప్లేకి మాత్రం నేను 0.25 ఇస్తా. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లేదా అభినయాలకు కలిపి ఇంకొక 1 రేటింగ్ ఇస్తాను. సో ఓవరాల్గా ఈ మూవీకి అయితే నేను 5/3 రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీతో 1 టైం వాచ్గా చూడొచ్చు, అది కొంచెం మీరు ఓపిక్గా నిదానంగా కూర్చోగలిగితే. ఫ్యాన్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అనే అనిపిస్తుంది. సగటు నాలాంటి ఒక నార్మల్ ప్రేక్షకుడికి ఒక బిలో యావరేజ్ మూవీ అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంతతో నా అనాలిసిస్ ముగిస్తున్నా. బాయ్.